హై వ్యూవర్స్, సైజ్ ఆఫ్ ద పెన్ అంగం సైజ్ ఎంత ఉండాలి? ఏంటి అపోహలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో వీడియోస్ చేశాను నేను. ఎన్నో సార్లు చెప్పాను. సైజ్ ఆఫ్ ద పెన్ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ నా దగ్గర ఇప్పుడే వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను మార్కెట్‌లో శిలాజీత్ అని క్యాప్సూల్ ఏదో దొరికింది. ఏదో కంపెనీ చెప్పలేదు నాకు. అది వాడాను. అది వాడడం వలన నేను ఎందుకు వాడానంటే, సార్ నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోయాను. దానివలన నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అది హీల్ అయిపోయింది. కానీ దానికి బలం రావాలంటే నేను వాడాను. అది వాడిన నా ఏజ్ ఓన్లీ 17 ఇయర్స్. అది వాడిన తర్వాత నాకేమైందంటే, నాకు బోన్స్‌కి బలం మంచిగుంటదని ఒకతను చెప్తే నేను తీసుకున్నాను సార్ మా ఫ్రెండ్. కానీ అది వాడిన తర్వాత నాకు రివర్స్ ఎఫెక్ట్ చేసింది. ఇంకేందంటే నాకు అంగం చిన్నగయిపోయింది. ఒకటే జాగాలో వచ్చేసి అది గట్టిగా అయిపోయింది. ఇంకా చిన్నగయిపోయింది. విచిత్రమైన ఇతను అంటే కంప్లెయింట్ ఇచ్చాడు. కాజ్ కూడా అతనే చెప్పేస్తున్నాడు. నేనేమంటానంటే, మీకు ప్రాబ్లమ్ ఏందో అది జెప్పండి. ఏదైనా మీరు వాడాము, ఇది వాడాము, అది వాడాము అని దాని వలన ఇదయిందని ఫిక్స్ అయిపోకొద్దు. ఏ మెడిసిన్ అయినా గాని అలాంటివి ఉండవు. యూజువల్లీ ఏంటంటే సైజ్ తక్కువవ్వడానికి కారణం హస్తప్రయోగం. ఇదైతే యూజువల్లీ మేము చూసే దాంట్లో మేము చెప్తున్నాము. అందరూ ఎందుకంటే అస్తమాను అంగాన్ని కొట్టి, కొట్టి ఏం చేసుకుంటారంటే మీరు చాలా నరాలన్నీ డ్యామేజ్ చేసుకుంటారు. దాని వలన అంగం ష్రింక్ అయిపోతది. డిఫార్మిటీ వచ్చేస్తది. అంగంలో ఏంటంటే కొంచెం అంటే గట్టితనం రాదు. అది మీరు మేకౌట్ చేస్తారది. మీరేమి అంటే మీరు పేషెంట్ కాబట్టి మీరు చూస్తారు. మేము అలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయింది అని. ఇప్పుడు ఈ అబ్బాయి 17 ఇయర్స్ పుట్టి 18 ఇయర్స్ ఈ అబ్బాయికి ఈ ప్రాబ్లమ్ వస్తే ఈ సైకాలజికల్లీ మైండ్‌లో వస్తే ఇతను ఎంత డిస్టర్బ్డ్ ఉంటాడు. ఇతను ఏదో అంటే ఇప్పుడొచ్చి నార్మల్లీ కలిసి నాతోని డీటెయిల్‌గా మాట్లాడి ఇంకా మాట్లాడాలుంది. మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు. అయితే ఏందంటే వీళ్ళకి టైం ఇవ్వాలి. వీళ్ళకి కౌన్సెలింగ్ జేయాలి. దాని తర్వాత వీళ్ళు సెట్ రైట్ అవుతారు. అంగం సైజు ఎందుకంటే ష్రింక్ అవుతదా? చిన్నగవుతదా? ఎక్కువవుతదా? ఏంది అని ఒకవేళ నన్నడిగితే నేనొక విషయం జెప్తాను. అంగం సైజ్ ఎప్పుడు పొడుగు గాదు. అది కన్ఫర్మ్ నేనెప్పుడు జెప్తుంటాను. అంగం సైజు గట్టిగా అంటే అంగం సైజ్ ఎప్పుడైతే గట్టి పడుతుందో ఆ సమయములో అంగము ఎరెక్షన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అంగుళాల 3 ఇంచుల అంగం ఉందనుకోండి. అదొకటి పెరిగి ఒక 5, 5.5 ఇంచుల వరకు పోతది. ఎవరికైనా అంటే ఎప్పుడైతే అంగం 24 అవర్స్ అంటే మీకు అంగం మెత్తగానే ఉంటది. మీకెప్పుడైతే కోరికలొస్తాయో, ఎప్పుడైతే కలవాలనుకుంటారో అప్పుడు మీ అంగం సైజు గట్టిగా అవుతుంది. అప్పుడు ఏందంటే మీ అంగం సైజు ఎక్కువగా అవుతుంది. లావు గూడా అవుతుంది. లేకపోతే మీ అంగం చిన్నగానే ఉంటుంది. మీ అంగం సైజు అంటే అంత ఎక్కువగా పొడుగా ఎవ్రీ టైమ్ అలా ఉండదు. అయితే అతనికేం చెప్పడం జరిగిందంటే, ఏ మందులైనా గాని, ఆ మందులతోని మీ అంగం సైజు తక్కువ గాదు. మీకు ఒకవేళ ఎఫెక్ట్ అయితే మీ బాడీ మీద అంత అవుతుంది కావచ్చు. మీకు ఒట్టిగా అంగం దగ్గర ఎందుకవుతుంది? అయితే ఏంటంటే, ఇప్పుడు అసెట్ మనం చేసుకోవద్దు. ఏ డిసిషన్ అయినా తీసుకోవద్దు. దానివల్ల అయింది, దీనివల్ల అయింది, ఈ మెడిసిన్ వాడితే ఇలా అయింది, అలా అయింది. అంతా మనము అలా ఉండకూడదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరెళ్ళాలి. మెడికల్ దగ్గర అటు ఇటు వెళ్తే మీకు గైడెన్స్ దొరకదు. అదే ఒకవేళ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తీసుకెళ్లారు. అలా చెప్తే నేను మీకు చెప్తాను. అలా ఉండదు బాబు ఇలా ఉంది అంటే మీకు అర్థమవుతది. అందుకనే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ దగ్గరెళ్లి ఏదో టాబ్లెట్స్ అవన్నీ వాడకండి. ఒక డాక్టర్‌కి చూయించుకోండి. అతను ఏమంటాడో దాన్ని బట్టి మెడిసిన్స్ వాడాలి. ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఏందంటే ఇప్పుడు ఇతను భయపడుతున్నాడు. నా దగ్గర చాలా మంది కేసెస్ వచ్చారు. పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే నా సైజ్ చిన్నగుంది. ఇప్పుడు నేనేం చేయాలని. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. యోని లోతు ఏదైతే ఉంటుందో అది ఉట్టి 2.5-3 సెంటీమీటర్సే ఉంటుంది. మన అంగం 3 ఇంచులు ఉన్న ఒక 4 ఇంచులు, 4.5 ఇంచులు కూడా వత్తే ఎరెక్ట్ స్టేట్‌లో అది పెడితే ఇక్కడనే మీకు ఏందంటే అది ఉంటుంది. క్లైటోరియస్ అది రబ్ అవుతది. బాగా ప్రాప్తి చెందుతారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతారు. అయితే టెన్షన్ తీసుకోనవసరం లేదు. మీకు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇతనికి రెస్పాన్స్ 100% వస్తుంది. మీకు ఒకవేళ ఎవరికైనా సైజ్ గురించి ఏమైనా సందేహాలుంటే, సైజ్ గురించి ఏమైనా అపోహలుంటే, సైజ్ గురించి మీకు ఏదైనా ఇలాంటి డౌట్స్ ఉన్నాయనుకోండి. ఏంటంటే మేము పెళ్లి చేసుకోమని భయం ఉంటే, సైజ్ తక్కువుందని మీకు ఒకవేళ భయం వేధిస్తుంటే, మీరు డెఫినైట్‌లీ నాతో కలవండి, మాట్లాడండి. మీకు
మంచిగా మీ సైజు మీరెప్పుడైతే యూజువల్లీ మీరు హస్తప్రయోగం జేసి మంచి డైట్ తీసుకోకుండా మాల్ నరిష్‌మెంట్‌లో ఉంటే గూడా చాలా మందికి అంగం కొంచెం తగ్గిపోద్దనమాట. ష్రింక్ అయిపోతది. ఆ! ప్రాపర్ డైట్ తీసుకోకుండా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వలన, మనం కేర్ జేసుకోకపోవడం వలన అది ష్రింక్ గూడా అయితది. ఇలాంటి వాళ్ళు స్క్రీన్ పైన మనది కాల్ జేసి అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు రావచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.